పుదీనా టమాటా పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు పుదీనా అంటే ఒక కట్ట పుదీనా, 3 టమాటాలు, 5-6 ఎండుమిర్చి, పోపు దినుసులు అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని సిద్ధంగా పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కాక మనం పోపు దినుసులు ఉన్నాయి కదా అవి వేసేసి అవి దోరగా వేగాక 5-6 ఎండుమిర్చి దాంట్లో వేసి అవి కూడా దోరగా వేయించుకొని ఒక చిటికెడు ఇంగువ వేసేసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1 కప్పు పుదీనాకుని ఆయిల్లో వేసేసి అది కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. పుదీనాకు మగ్గిందండి, దీన్ని తీసేసి పక్కన సర్వ్ చేసేసి పక్కన బౌల్లో పెట్టేసేసుకొని మళ్ళీ అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక మనం పెరిగి పెట్టుకున్నటువంటి 1 కప్పు అంటే 3 టమాటాలు దాంట్లో వేసేసి బాండీలో వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసేసి ఒక 5 నిమిషాల పాటు మెత్తగా మగ్గనిద్దాం. 5 నిమిషాలు అయిందండి, టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని బాగా చల్లారబెట్టాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి పుదీనా, పోపు దినుసులు, ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసేసి వాటితో పాటు ఈ టమాటా ముక్కలు కూడా వేసి 2 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు అంటే ముందుగా నానబెట్టుకున్నానండి ఆ చింతపండు వేసి రుచికి సరిపడా నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని ఓ చిన్న బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకుంటే పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి చాలా మంచిది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు మా ఇంట్లో రెసిపీ ఏంటంటే లంచ్ బాక్స్లోకి టమాటా రసం, పుదీనా టమాటా పచ్చడి, క్యాబేజీ కొబ్బరేసి కూర, అన్నము, కొన్ని చిప్స్. ఇదేనండి ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే.